హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి దోశ తినేస్తుంది మాకేం చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఇది మామూలుగా నార్మల్గా వేసే దోశ కాదండి, మినపప్పుతో వేసే దోశ కాదు. నేను ఆటోతో వేసాను దోశ. సో ఈ వెరైటీ ఎంతమందికి తెలుసో లేదో తెలీదు, అందుకని చెప్పి తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి ఈ రెసిపీ చూపిస్తున్నాను నేను. నాకైతే ఫేవరెట్ అండి, నాకు మా మమ్మీకి. సో ఎప్పుడు దోశ తిని బోర్ కొట్టేవాళ్ళు ఇలా ట్రై చేయండి ఒకసారి, అప్పుడప్పుడు 1 వీక్లో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అనుకుంటారు, లేదు చాలా బాగుంది, ఈ అమ్మాయి కరెక్ట్గానే చెప్పింది అని అనుకుంటారు. సో ఈ దోశకి ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ ఏ ఇంగ్రీడియంట్స్ కావాలనేది నేను ఒకసారి చేసి చూపించేస్తాను చూడండి. అయితే ముందుగా మనం ఒక గిన్నె తీసుకుందాము పిండి కలుపుకోవడానికి. ఓకేనా? గోధుమ పిండి క్వాంటిటీ ఎక్కువ వేసానండి, చిన్నపిల్లలు కూడా తింటారు కదా, అందుకనే గోధుమ పిండి క్వాంటిటీ ఎక్కువ వేసాను. ఒక 3 గంటల గోధుమ పిండి వేసాను, 1 గంట బియ్యం పిండి వేసాను, 1 గంట ఏమో మైదా పిండి వేసానండి, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. కాకపోతే ఇది పఫీగా బాగుంటుంది అనమాట దోశ, కొంచెం మైదా పిండి కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది, అందుకని ఒక అరగంట వేసుకోండి చాలు. ఓకేనా? చూసారు కదా, నేను అరగంటే వేసాను, కానీ గోధుమ పిండి ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకసారి ట్రై చేయండి. ఈక్వల్ క్వాంటిటీస్లో వద్దండి, కొంచెం బియ్యం పిండి కొంచెమే మైదా పిండి వేసుకోండి, గోధుమ పిండి ఎక్కువ వేసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర వేసాను, అల్లం తురిమేసేసి వేసాను. ముక్కలుగా చేస్తే వేసానంటే పంటికి తగులుతుంది, ఇబ్బందిగా ఫీల్ అవుతారు, పిల్లలు కూడా తినాలి కాబట్టి. పచ్చిమిరపకాయలు ఒకటే వేసానండి, ఘాటు ఎక్కువైతే పిల్లలు తినలేరు, మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. ఓకేనా? ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని వేసానండి. ఓకేనా? ఇవి 2 కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడు వేసేసుకుందాం, ఇందులో తగినంత చూసుకొని వేసుకుందాము. వేసేసేసి ముందు మామూలుగా చేత్తో అన్ని కలిపేసేద్దాం, గరిటెతో అయితే మొత్తం మిక్స్ అవ్వం అన్నమాట సరిగా. ఓకేనా? ముందు మామూలుగా అన్ని పిండ్లు అన్ని చేత్తో కలిపేసి మిక్సింగ్ చేసేసిన తర్వాత వాటర్ పోసి మిక్సింగ్ చేద్దాం. ఓకేనా? తర్వాత ఇలా వాటర్ పోసేసి చక్కగా దోశ బ్యాటర్ వచ్చేలాగా, దోశ పిండి ఎలా వేస్తామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అనమాట, అలా వేయడానికి అనువుగా ఉండేలాగా వాటర్ పోసుకొని కలుపుకోండి. మనకు ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది, మనం వంట చేస్తూ ఉంటాం కాబట్టి. ఓకేనా? ఇలాగ వచ్చిన తర్వాత పెన్నం వేడిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇది ఏంటంటే నార్మల్గా ఉండే దోశ పిండి కాదు కాబట్టి కొంచెం మైదా అవి ఉన్నాయి కదా, పెన్నం కతుక్కుంటుందేమోనని చెప్పి నేను కొంచెం ఆయిల్ అడుగున వేస్తానండి పెన్నం మీద, ఫస్ట్ దోశ వేసే ముందు. తర్వాత ఆయిల్ వేసుకొని, ఇవి మనం నార్మల్గా దోశలాగా రాదు, కొంచెం పలచగా రాదు, కొంచెం థిక్గా వస్తుంది, ఎందుకంటే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, అందువల్ల థిక్గా వస్తుంది. చూసుకొని వేసుకోండి, చక్కగా అలాగే అడ్జస్ట్ చేసుకుంటూ వేయండి. స్పీడ్గా వేసేస్తే ఉండలుగా వచ్చేస్తాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, ఆల్రెడీ మనం ముందు వేసాం కాబట్టి 1 స్పూన్ పైన వరకు వేసాను అంతే. తర్వాత ఇవి సిమ్లో మీడియంలో పెట్టుకొని కాల్చుకోండి ఎప్పుడు కూడా. హైలో పెట్టామంటే పైన కాలిపోతుంది, మాడిపోతుంది, కానీ లోపల పిండి అనేది ఉడకదు, ఎందుకంటే మైదా పిండి ఉంది, ఇందులో బియ్యం పిండి ఉంది, ఇవి తొందరగా ఉడకవు అనమాట. సో అందుకని ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నిదానంగా కాల్చుకోండి. ఇవి ఎప్పుడు కూడా దోశ అండి వేడిగానే తినాలి, చల్లారిపోయిందంటే కొంచెం బంక ఫీలింగ్ వస్తుంది. ఓకేనా? అందువల్ల ఏంటంటే సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా 2 వైపులు తిప్పుకుంటూ కాల్చుకోండి. ఆయిల్ కూడా దీనికి ఎక్కువేం పట్టదండి. ఇలా ఎర్రగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు తీసుకొని చక్కగా వేడిగా తినేస్తూ, ఒక పక్కన అట్ల పెన్న మీద కాలుతూ ఉండాలి దోశ, ఒక పక్కన తింటూ ఉండాలి, అలా అయితే టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. మా పాపకు తొందరగా ఏమి నచ్చవండి, అలాంటిది మా పాప చక్కగా తినేసింది, సూపర్ అని కూడా చెప్తుంది. చూడండి చక్కగా మా బాబు కూడా సూపర్గా తిన్నాడు. ఇదేంటి ఇలా తాగుతున్నారు అనుకుంటున్నారు, రాగుల జావ తాగుతారు అనమాట. రోజు నేను పిల్లలకి రాగుల జావ ఇస్తాను, అవి తాగడానికి అంత కష్టపడుతున్నారు అనమాట వాళ్ళు. ఓకేనా? రోజు రాగుల జావ పిల్లలకి మీరు కూడా ఇవ్వండి, నా సజెషన్ ఇది. ఎందుకంటే బోన్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, ఆకలి కూడా తొందరగా వేయదు, కొంచెం పిల్లలు ఆడుకునే పిల్లలు కదా, కొంచెం రాగుల జావ ఇస్తే మంచిదని చెప్పి. మా పాపకి తొందరగా నచ్చవు, చెప్పాను కదా మీకు, ఇందాక చెప్పాను కదా, తొందరగా ఏవి నచ్చవు. ఓకే? నేనైతే పిల్లల్ని స్కూల్కి పంపించేసేసి వేడిగా దోశ వేసుకొని తింటున్నానండి. ఇంట్లో ఆల్రెడీ తాలింపు వేసిన పచ్చడి ఉంటే అది కొంచెం వేసుకుని తింటున్నా, దానికి సపరేట్ చట్నీ అవసరం లేదు. అది కొంతమంది చట్నీ కంపల్సరీ కావాలనుకున్న వాళ్ళు అలా ఇంట్లో ఉన్న చట్నీ, ఏ చట్నీ అయినా వేసుకుని తినచ్చు, బాగుంటుంది. ఇలాంటి చట్నీ అయితే బాగుంటుంది, శనగపప్పుల చట్నీ కంటే ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది వీటికి. ఓకేనా? హెల్త్కి మంచిది కాదేమో అనుకోకండి, హెల్త్కి చాలా మంచిది. ఈ దోశ కనుక ఇంట్లో ట్రై చేయండి, నచ్చితే నాకు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.